విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్గా కనబడుతూ ఉంటుంది. విశ్వాసం కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే వ్రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి, నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు శ్రమలు ఏం చేస్తాయో తెలియదు, కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో నన్ను అక్కడ భయపడనక్కర లేదు. అది వైఎస్ఆర్ గారి ఫెయిత్. నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందో నన్ను అక్కడ భయపడనక్కర పని లేదు అనేటువంటి మాట. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్, బోల్డ్నెస్. విశ్వాసము ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఆయన క్రియల్లో చూపించారు, విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు. క్రియల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించారు, తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు. అందుకే ఇన్ ద బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా జన్మించినటువంటి వ్యక్తి. నాలుగవదిగా చివరి విషయం ఏమిటంటే పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట, లోకమును వారు జయించుదురు. లోకమును జయించుదురు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ. సంపూర్ణ విజయం. విజయంలో సంపూర్ణత ఉంది. లోకాన్ని జయించినటువంటి వ్యక్తి. ఎందుకంటే విశ్వాసమే విజయం. విశ్వాసముతో పాటు విధేయత కూడా ఉంది. అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది ఆయన. అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేవాడు మన ప్రభు. ఎస్, ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు, ఆలోచించండి. అయ్యో నేను ఇక్కడ ఆగిపోయాను ఎప్పుడు కూడా లేదు. వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎస్, జయమిచ్చువాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు, ఆ శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కొందరు గేలి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకములో నేను ఎప్పటికెప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, నా మరణము ఓటమి కాదు, అది విజయం. నా విజయమునకు పునాది శిలువ అని చెప్పారు. ఎస్, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మహానేత జీవితంలో తన 25 ఏళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎత్తుకుని ధీరుడుగా, చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు. అందుకనే ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన విజయాలని. ఎస్ ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాంశం, దేవుని మూలముగా జన్మించిన వారు, బోర్న్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ 4 సద్గుణాలు కలిగి జీవిస్తారు. మొదటిగా దైవ ప్రేమతో జీవిస్తారు వాళ్ళు. రెండవది వాక్యపు నెరవేర్పు కలిగి జీవిస్తూ ఉంటారు. మూడవదిగా విశ్వాసముతో విరోచితంగా పోరాడుతూ ఉంటారు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ సంపూర్ణ విజయాన్ని సార్థకం చేసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ పడదు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను, ఒక ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడికి అయిపోయిందని కాదు. ఫుల్ స్టాప్ ఇస్ నాట్ అండ్ రియల్ ఎండ్, బికాజ్ వీ కెన్ రైట్ ఏ న్యూ సెంటెన్స్ ఆఫ్టర్ ఇట్. ఆ తర్వాత మరొక వచనం రాయటానికి ప్రారంభిస్తాం కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద రియల్ ఎండ్, ఇట్ కెన్ బి ఎ రియల్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. ఓటమి ముగింపు కాదు, మనము విజయాన్ని ప్రారంభించడానికి వెళ్ళి మరొక నూతన ప్రారంభం కూడా. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మ్యాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. మనిషి శక్తిమంతుడే నేను కాగలను, కానీ ఎప్పుడైతే ఆ మనిషి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడతాడో ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వము కూడా అనుగ్రహిస్తాడు. ప్రభువునకు జీవన్ మరణాలపై పవర్ ఉందండి, శక్తి ఉన్నది. శాసించగలడు ఆయన, రూపించగలడు. శూన్యములో నుంచి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. మహానేత దేవుని కలిగి అందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తను పరిచయం ఉన్నా, ప్రత్యక్ష పరిచయమైనా, పరిచయం లేకున్నా ప్రతి ఒక్కరిలో కూడా, అందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. అదే విధానం వారి సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అంతటి